కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని సాయంత్రకాల సమయంలో 1000 గొంతుకలు లక్ష డప్పుల రథయాత్రను విజయవంతం చేయాలని ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నుండి నేటి వరకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను మాలా సామాజికం వారే అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో ప్రస్తుతం కూడా రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా వారే ముందు వరుసలో ఉన్నారని అన్నారు. మాదిగ ఉపకులాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు. గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోడశెట్టి వెంకటరాజా, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం, సైదాపూర్ మండల ఇన్ఛార్జి మారపల్లి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు బత్తుల లక్ష్మీనారాయణ, ఆంది వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ మిట్టపల్లి కృష్ణయ్య, గాదపాక అశోక్, మాజీ ఎంపీటీసీ మట్టెల రవీందర్, బోరగళ్ల సంజీవ్, మొలుగూరి మండలయ్య, అలాగే కొమ్మల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. నేను మైసలని మాయమాటలు చెప్పి మనకు మోసం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది కళా ప్రదర్శన నిర్వహణ కమిటీ అధ్యక్షులు అంబాల ప్రభన్న వేదిక మీదకి రావాలి. తమ్ముడు అనిల్ కొంచెం సౌండ్ పెట్టవాలి. నెల్సన్ మండేలా, లూథర్ మార్టిన్ కింగ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్సీరామ్ 30 ఏళ్లుగా మాదిగల విముక్తి కోసం పోరాటంలో ఎక్కడ చూసినా గానీ ఆది జాంబవంతుడు ముందుగా పుట్టిండు భూమి తర్వాత అని చెప్తారు. ఆయన తర్వాతనే ఆది శక్తి పుడుతుంది అంటారు. ఆ ఆదిశక్తి కడుపులా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే మా తాత ఆది జాంబవంతుడు తాత అయిండు. గట్టిగా చెప్పనుకుంటాడు. ఆ జాంబవంతుడు వారసుడే మందకృష్ణ మాదిగ. ఆ మందకృష్ణ మాదిగ నా తమ్ముళ్ళు చెల్లెలమే ఉన్నారు. తల్లికి 4 కొడుకులు పుడితే 4 భాగాలు పంచుకోవాలనేటువంటి విషయము మన మానవ సమాజంలో ఉంది. 75 ఏళ్లుగా మాదిగల రిజర్వేషన్లను అనుభవించి లక్షలకు కోట్ల సంపాదించుకొని మీరు అందరం ఎక్కారు. మేము అధోగతి పాలైంది. గతంలో అనేక కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చాయి. 75 ఏళ్లుగా మాదిగ ఉపకులాల రిజర్వేషన్లను కేవలం ఒకే ఒక్క మాల సామాజిక వర్గం అనుభవించింది. కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి ఉషా మెహ్రా కమిషన్ లాంటి కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చారు. రాష్ట్రపతులు కూడా అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ భారతదేశాన్ని పాలించేటువంటి నరేంద్ర మోడీ గారు మాదిగలకు అన్యాయం జరిగింది, బిడ్డలారా మీకు నేను అండగా ఉన్నా అని చెప్పి ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా హోంశాఖ నుండి న్యాయశాఖకు నివేదిక ఇస్తే మందకృష్ణ ఈ దేశాన్ని పాలించేటువంటి నాయకుడు ఎవరున్నా వాళ్ళ దగ్గరికి పోయి మా హక్కుల కోసం అడుగుతాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు కూడా ఆయనను బ్రిటిష్ తొత్తులుగా మీరు అభివర్ణించారు. మీలాంటి దుర్హులే, మీరటువంటి స్వార్థపరులే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బ్రిటిష్ ద్రోహి అని చెప్పి, ఈ భారతదేశ ద్రోహి, ఆయన బ్రిటిష్ తొత్తు అని చెప్పి అన్నారు. మరి ఏమైంది ఇప్పుడు? ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి మందకృష్ణ ముఖ్యమంత్రి, మన బాధలు గాథలు తెలిసినటువంటి నాయకుడేనే. ఎస్, భారతదేశంలో అందరికంటే ముందు నేనే ఈ తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణను అమలు చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తానని చెప్పి ఆయన మాటిచ్చాడు.